హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఒక విషయం అడుగుతాను, చెప్పండి. నిజంగా మీలో దొంగతనం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేనైతే దొంగనే. చిన్నప్పుడు నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా నాన్నగారి జేబులోంచి డబ్బులు కొట్టేసేవాడిని. అప్పట్లో 10 రూపాయలు. వీలు దొరికినప్పుడల్లా ఆయన పాకెట్లో ఎంత డబ్బులున్నా ఒక 10 రూపాయలు తీసుకునేవాడిని. ఆ 10 రూపాయలతో బోల్డ్ అన్ని వస్తువులు వచ్చేటి. సైకిల్ రెంట్కి తీసుకొని రోజంతా తిరిగేవాడిని. తినాలనుకునేటి తినేవాడిని. స్వీట్ అంతా పావలా, బాదుషా నాకు బాగా ఇష్టము. పావలా పెట్టి ఒక 4 స్వీట్లు కొనుక్కొని తినేవాడిని. కొద్దిగా మిక్చర్ తినేవాడిని ఒక పావలా ఇచ్చి. మళ్ళీ సినిమాకి వెళ్ళేవాడిని. భాస్కర్ టూరింగ్ టాకీస్ అని ఒక సినిమా హాల్ ఉండేది మా ఊర్లో, ప్రకాశం జిల్లా గిద్దలూరులో. మా నానమ్మ దగ్గర కూడా డబ్బులు కొట్టేశా. మా నానమ్మ లంగాకి జేబు గుట్టించుకొని ఆ జేబులో పెట్టుకునేది అనమాట. ఎప్పుడన్నా డబ్బులు కావాలంటే లోపలికి వెళ్ళి గదిలోనికి వెళ్ళి గప్సుప్పుగా పట్టుకొచ్చేది. ఒక్కరోజు నా కంట్లో పడింది. ఇంకేముంది, డబ్బులు లేనప్పుడు ఆమె ఎప్పుడు స్నానానికి వెళ్ళొద్దా అని చూసేవాడిని అనమాట. చదువుకుంటూ దొంగ చూపులు. ఆమె స్నానానికి వెళ్ళినప్పుడు గవాలన ఆ లంగా ప్యాకెట్లో చేయిపెట్టి అక్కడ ఒక 10 రూపాయలు తీసేవాడిని. అయితే 10 రూపాయలకి బోల్డ్ అన్ని వస్తువులు వచ్చేటండి. సినిమాకి వెళ్ళేవాడిని. అప్పట్లో సినిమా టికెట్ ఎంత? పావలా. నేల మీద కూర్చోవాలి, ఇసుకేసి ఉంటుంది నేల మీద, ఇసుకల్లో కూర్చోవాలి. దొంగచాటుగా సిగరెట్లు తాగేవాడిని అప్పుడప్పుడు. చిన్నప్పుడు మనం చేయని ఏదో పనులంటూ లేవులే. అన్నీ స్విమ్మింగ్ చేసేవాడిని, కొండలెక్కేవాడిని. అయితే ఒక విషయం ఏంటంటే, సినిమా హాల్లో మధ్యలో కరెంటు పోయేది అనమాట. అప్పుడు జనరేటర్ వెంటనే స్టార్ట్ అయ్యేది కాదు, చేత్తో తిప్పాలి. ఇంకా కరెంటు పోయినప్పుడు చీకటిగా ఉంటుంది కదా, ఇంకా జనాల గోల అసలు తట్టుకోలేను అనమాట. ఇప్పుడు సినిమాల్లో సిగరెట్లు తాగనీయట్లేదు, కానీ అప్పట్లో తెగ తాగేవాళ్ళు బీడీలు, సిగరెట్లు. 1 నిమిషం 2 నిమిషాలు చూస్తారు, ఇంకా రాలేదనుకోండి కరెంటు, ఓ కేకలు, ఈలలు. ఒక్కొక్కడైతే చేపలు పచ్చాపల్ అని అరిసేవాడు. నీకు నచ్చిన డైలాగు వాళ్ళు కేకలేసి చెప్పేవాళ్ళు అనమాట. ఇవండి మా విశేషాలు. బాయ్ బాయ్ గ్లామర్ బాయ్.